కీర్తనల గ్రంథం 109వ కీర్తన. నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనంగా ఉండకుము. నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు తెరిచియున్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుచుక్కొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టియున్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము. అపవాది వాని కుడిప్రక్కను నిల్చును గాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. వాని జీవిత దినములు కొద్దివగునుగాక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారవుదురుగాక. వాని భార్య విధవరాలగునుగాక. వాని బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తుదురుగాక. పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక. వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించుకొందురుగాక. వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక. వానికి కృప చూపువారు లేకపోవుదురుగాక. తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపువారు ఉండకపోవుదురుగాక. వాని వంశము నిర్మూలము చేయబడునుగాక. వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవునుగాక. వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకములో నుంచుకొనుగాక. వాని తల్లి పాపపు తుడుపు పెట్టబడకయుండునుగాక. ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయునట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడుచుండునుగాక. ఏలయనగా కృపచూపవలెనన్న మాట మరచి శ్రమనొందిన వానిని, దరిద్రుని, నలిగిన హృదయము గలవానిని చంపవలెనని వాడు అతని తరిమెను. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చియున్నది. దీవెనయందు వానికిష్టము లేదు గనక అది వానికి దూరమాయెను. తాను పైబట్ట వేసికొనున్నట్లు వాడు శాపము ధరించెను. అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది. తైలము వలె వాని ఎముకలలో చేరియున్నది. తాను కప్పుకొను వస్త్రము వలెను, తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను అది వానిని వదలకుండునుగాక. నా విరోధులకు, నా ప్రాణమునకు విరోధముగా మాటలాడు వారికి ఇదే యెహోవా వలన కలుగు ప్రతికారము. యెహోవా, ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయుము. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. నేను దీనదరిద్రుడను. నా హృదయము నాలో గుచ్చబడియున్నది. సాగిపోయిన నీడవలే నేను క్షీణించియున్నాను. మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయెను. నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని. వారు నన్ను చూచి తమ తలలు ఊదెదరు. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు, యెహోవావైన నీవే దీని చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. వారు శపించుచున్నారు గాని నీవు దీవించెదవు. వారు లేచి అవమానము పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకొందురుగాక. తమ సిగ్గుని నిలువుటంగీ వలె కప్పుకొందురుగాక. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. అనేకుల మధ్యను నేనాయనను స్తుతించెదను. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపర్చు వారి చేతిలో నుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలుచుచున్నాడు.